బీజేపీలో జాయిన్ అయిన దగ్గర ఒకటి అడగాలి. ఏంటంటే, యాక్చువల్‌గా మీ ఫాదరు సివి నరసయ్య గారు పెద్ద పోలీస్ ఆఫీసరు. ఎన్టీఆర్ గారి దగ్గర చాలా ఆత్మీయంగా, సన్నిహితంగా మీకు గూడా ఫ్యామిలీకి ఎన్టీఆర్ గారు బాగా దగ్గర. ఇవన్నీ ఉండి మీరు అప్పటికే టీడీపీ జాతీయ పార్టీ కాకపోవచ్చు గానీ మీరన్నట్టుగా థాట్ ప్రాసెస్ పార్టీ. అది ఉండేది కొంత ఎన్టీఆర్ గారు స్థాపించినది. మీరు టీడీపీలో చేరకపోవడానికి, బీజేపీలో చేరడానికి రీజన్ అదేనా? అలా ఏం కాదండి. అంటే ఇట్ ఈస్ ఒకటి ఏంటంటే ఇప్పుడు మీరన్నట్టుగా ఎన్టీఆర్ గారితో కానివ్వండి, ఆ తర్వాత వారి కుటుంబంతో కానీ, చంద్రబాబు నాయుడు గారితో అందరితో కూడా కుటుంబ సాన్నిహిత్యం ఉన్నమాట వాస్తవం. అదే. కాకపోతే ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు పొలిటికల్ బిలీఫ్స్ అండ్ సిస్టమ్స్ డెఫినెట్‌గా ఐ వాస్ డ్రాన్ మోర్ టు ఎ నేషనల్ పార్టీ. అదే టైంలో ఏంటంటే ఇక్కడ టీడీపీ కూడా అంత యాక్టివ్‌గా లేదు. ఉన్నా కూడా నేను ఐ వుడ్ హావ్ స్టిల్ గాన్ ఫర్ బీజేపీ అని. బైఫర్కేషన్ తర్వాత టీడీపీ కొంచెం బాగా అదైపోయింది కూడా. అలా అని కూడా అదే. కాదండి. నాకేంటంటే ఒక నేషనల్ పార్టీ, హిందుత్వానికి కొంచెం పెద్దపీట వేసిన పార్టీ, సనాతన ధర్మము ఇవన్నీ నా మైండ్‌లో ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టుగా నేను చూస్ చేసుకున్నారు. ఇట్ ఈస్ బేసికల్లీ ఏంటంటే ఇప్పుడు ఈవెన్ వితిన్ ఎన్టీఆర్ గారి ఫ్యామిలీలోనే అందరూ ఒక పార్టీలో లేరు కదా! అవును. అవును. పురంధరేశ్వరి గారు మీరన్నట్టు నిజమే. స్వయంగా వారి కుమార్తె పురంధరేశ్వరి గారు కూడా బీజేపీలో ఉన్నారు అవును. కదా! సో అంటే ఏంటంటే మన పొలిటికల్ ఐడియాలజీకి ఫిట్ అయ్యే పార్టీని ఎంచుకుంటాం. నథింగ్ టు డూ విత్ కుటుంబం సన్నిహితంగా ఉన్నంత మాత్రాన అదే పార్టీలోకి వెళ్తాం. అంటే మీరు చాలా క్లోజ్. అంటే ఎన్టీఆర్ గారు మిమ్మల్ని మనవరాలు అని చెప్పి పరిచయం చేసేంత అంటే మెడికల్ క్లోజ్‌గా. కాలేజ్‌లో ఐ డోంట్ నో హౌ యూ గాట్ దిస్ ఇన్ఫో గానీ బట్ యాహ్! అది డెఫినిట్‌గా నా చదువు అంతా కూడా ఆయన పట్టించుకునేవారు. నన్ను మెడికల్ కాలేజ్ తీసుకెళ్ళి జాయిన్ చేసింది వారే. యాక్చువల్ జాయిన్ చేసినప్పుడు అక్కడ అప్లికేషన్ ఫార్మ్‌లో వాళ్ళు ఇచ్చినప్పుడు గ్రాండ్ డాటర్ అని ఆయన సంతకం పెట్టడం జరిగింది. అది దానివల్ల నాకు మెడికల్ మీరు కాలేజ్‌లో చాలా bullying కూడా ప్రాబ్లమ్ ఎదుర్కొన్నారు అయింది. ఇయన్నీ. బాగా ర్యాగింగ్ చేసి చాలా ఇబ్బంది పెట్టారు. అంటే అప్పుడు ఆయన ఎన్టీఆర్ వాస్ సీఎం ఇక్కడ కదా! అవును. నేనేదో సీఎం గారి మనవరాలు అనుకోని వాళ్ళు ఇంకా మామూలు చేసేదానికన్నా అతిగా చేశారు. చెప్పినా నమ్మేవాళ్ళు కాదు. నేను కాదు మా ఫాదర్ ఈస్ సర్వింగ్ హిమ్ బట్ ఐ యామ్ నాట్ హిస్ గ్రాండ్ డాటర్. యెస్ వి ఆర్ క్లోజ్ బట్ నాట్ ఓన్ గ్రాండ్ డాటర్ అన్నా కూడా వాళ్ళు నమ్మేవాళ్ళు. ఓకే. చాలా రోజులు పట్టింది వాళ్ళకి తెలియటానికి.